జడ్జి స్థానంలో ఉన్నాడు తండ్రి, కుమారుడు బోను స్థానంలో ఉన్నాడు అనమాట. కుమారుడు పాపం చేసినాడు, అతనికి లాయర్లందరూ వాదించి అన్ని కోణాలలో ఆ కుమారుడు శిక్షకు పాత్ర నిర్ధారించినాడు అనమాట. నీ కుమారుడు ఇలాగా చేసినాడు, నీ కుమారుడికి అన్ని కోణాలు ఎక్కడ చూసినా కూడా తప్పించుకొని ఆ స్కోప్ లేదనమాట. చట్టాల ప్రకారం అతను చేసిన నేరాలన్నీ కూడా తీసుకొచ్చి జడ్జి ముందర పెట్టినాడు. ఈ యొక్క కేసును మరుసటి రోజు వాయిదా వేసినాడు. కొడుకు ఇంటికి వచ్చినాడు, తండ్రి ఇంటికి వచ్చినాడు. అప్పుడు తండ్రి చెప్తున్నాడు, తండ్రి నాయన రేపు నేను తీర్పు చెప్పాలా, కాబట్టి నువ్వు ఒక పని చేయాలా, నువ్వు రేపటి దినమున ఒక్క మాట చెప్పు, నేను ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తాను. ఏం చెప్పాలి నాయనంటే, ఇదిగో నేను నేరం చేసినాను, తప్పు చేసినాను, నా బుద్ధి గడ్డి తీరు నేను చేసినాను, చేయాలని నేను చేయలేదు, నేను ఇదిగో నేరం చేసినానని నువ్వు ఒప్పుకో చాలు, తర్వాత నేను చూసుకుంటాను. మరణ శిక్షకు తగినటువంటి నేరాలన్నీ చేసినాడు. రోజు ఈ యొక్క తీర్పు చెప్పాలి. తెల్లవారుజాము పేపర్కి వచ్చేసి పేపర్లు అందరు చూస్తారా, తండ్రి తప్పిస్తాడా, తప్పిస్తే మిగిలిన ఎంతో మందికి తీర్పు తెచ్చినాడు, మరణ శిక్ష విధించినాడు తండ్రి. పొద్దున అనుకుంటున్నారు పేపర్లు వచ్చిందన్నమాట. అందరూ అనుకుంటే ఏమంటే ఇతను శిక్ష వేస్తాడా, శిక్ష తన కొడుకును శిక్ష తప్పించేస్తే ఏమంటారు, అందరికి తండ్రులు లేరా, అందరికి తండ్రులు ఉన్నా కూడా నువ్వు అనేక మంది కుమారులకు నువ్వు శిక్ష విధించినావు. ఒకవేళ శిక్ష వేసినాడు అనుకోండి, అప్పుడు శిక్ష వేస్తే ఏం తండ్రి అయ్యా ఈ తండ్రి, సొంత కొడుకునే గురి శిక్షకు అప్పగించేసినాడని చెప్పి తండ్రిని అలాగే అంటారన్నమాట. వచ్చేసినాడు, బోన్లో కొడుకున్నాడు. ఇప్పుడు జడ్జి అడుగుతున్నాడు, నీవైనా ఏమైనా చెప్పుకునేది ఏమైనా ఉందా? అవును సార్, నేను తప్పు చేసినాను, వాస్తవము తెలియక చేసినాను, ఇదిగో నేను చేసిన తప్పు, నేను పొరపాటు చేసినాను. లాయర్లందరూ కూడా లేచి అయ్యా అతను ఇక నేరాలు ఉన్నాయి, కానీ అతడు తప్పులు అని ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి మరణ శిక్ష లేకుండా చేయాలని ఏ లాయర్లు అయితే వాదించినారో ఉరిశిక్ష వేయాలని, అదే లాయర్లు అందరూ కలిసి లేదా ఈ కోడ్ ప్రకారం, ఈ పీనల్ కోడ్ ప్రకారం ఇతనికి ఉరిశిక్ష వేయకూడదు అని చెప్పి ఏ లాయర్లు అయితే అతనికి ఉరిశిక్ష వేయాలన్నదో వాళ్ళందరూ మరలా కొడుకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే లాయర్లందరూ కూడా నీ లార్డ్ ఈ చట్ట ప్రకారంగా ఒప్పుకున్నాడు కాబట్టి అతనికి మరణ శిక్ష తొలగించాలి. ఆ తండ్రి అప్పుడు అంత వాదపోయిన తర్వాత ఆ కుమారుడికి నిజమే ఇతను ఒప్పుకున్నాడు కాబట్టి ఇతనికి ఉరి శిక్ష తీసివేసి ఇతనికి మరి జైలు శిక్ష వేయాలని చెప్పి తీర్పిచ్చేశాడు. శిక్ష వేసినప్పుడు మళ్ళా రాలేడు ఇంకా వాడు. ఒకవేళ జైలు శిక్ష వస్తే ఏదో ఒక రోజు బెయిల్ పుడుతుందని ఆశ